ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ప్రజెంట్ అయితే తెలంగాణ యూనివర్సిటీ ఉంది కదా. సో తెలంగాణ యూనివర్సిటీలో మా బ్రదర్ జాయిన్ అయినప్పుడు తీసిన ఫోటో ఇది తెలంగాణ యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీస్ కానీ ఆఫ్లైన్లో అప్లికేషన్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ అన్ని యూనివర్సిటీస్కి ఆఫ్లైన్లోనే ఉంటాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి మాత్రం ఆన్లైన్లో అప్లికేషన్ జరుగుతుంది. అది ఇంకా టైం పడుతుంది. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కానీ ఆ టైంలోనే దసరా హాలిడేస్ తర్వాత మీకు వస్తుంది. అది వచ్చినప్పుడు నేను చెప్తా. ఆన్లైన్లోనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు ఆన్లైన్లోనే డబ్బులు మెస్ డిపాజిట్ చేయాలి. చేసిన తర్వాత మీరు కాలేజీలో వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు హాస్టల్ అలాట్ అవుతుంది. రిమైనింగ్ యూనివర్సిటీస్ అది తెలంగాణ, ఇప్పుడు నేను చూపించేది తెలంగాణ యూనివర్సిటీ, కానీ తెలంగాణ యూనివర్సిటీ అయినా కేయూ అయినా లేదంటే మిగిలిన ఎంజీయూ పీయూ ఏదైనా కానీ ఆఫ్లైన్ అప్లికేషన్లో ఉంటుంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలంటే, ఇది తెలంగాణ యూనివర్సిటీ కదా, ఏ యూనివర్సిటీ అయినా ఓయూ అయినా కేయూ అయినా మిగిలిన యూనివర్సిటీస్ అయినా మీకు ఫోన్లో మెసేజ్లు పెడతారు. నోటీస్ వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత మీకు మెసేజ్లు వస్తాయి. అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. నేను కూడా అప్డేట్ చేస్తాను యూట్యూబ్లో. మీకు కూడా మెసేజ్లు వస్తాయి. ఎవరెవరైతే జాయిన్ అయ్యారో ఫస్ట్ పేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి మెసేజ్లు వస్తాయి. సెకండ్ పేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తాయి. ఓకేనా, ఏ పేజ్లో జాయిన్ అయినా మీకు మెసేజ్లు వస్తాయి. పోయి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి మాత్రం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఆఫ్లైన్లో. సో ఇందులో ఏముంది అని చెప్తా. సో ఇదైతే ఆఫ్లైన్. ఓయూ అయితే ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ ఆన్లైన్లో ఉంటుంది. మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే డబ్బులు పేమెంట్ చేయాలి. ఏదైతే 10,000, 9,000, 8,000 డిపాజిట్ ఉంటుందో అది ఆన్లైన్లోనే పే చేయాలి. వచ్చిన రిసిప్ట్ని కాలేజీలో సబ్మిట్ చేయాలి. మిగిలిన యూనివర్సిటీస్ అట్లా కాదు. ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఉంది, కాకతీయ ఉంది, ఇవన్నీ ఆఫ్లైన్లో చేయాలి. సో ఆఫ్లైన్లో ఎట్లా చేయాలి అంటే, మీకు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. మీరు వెళ్ళిన తర్వాత హాస్టల్ అడ్మిషన్ ఫామ్, ఇక్కడ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ ఒరిజినల్ ఇచ్చారు కదా, ఇది వాళ్ళే ఇస్తారు. అది మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సో ఎఫ్ చలాన్ ఒరిజినల్ అని ఉంది కదా, ఎఫ్ చలాన్ అంటే మీరు డబ్బులు పేమెంట్ చేయాలి. డీటెయిల్స్ వాళ్ళే చెప్తారు. క్యూఆర్ కోడ్ అయినా ఇస్తారు, లేదంటే అకౌంట్ నెంబర్ అయినా ఇస్తారు. అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్ నెంబర్కి ఫోన్పే నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. క్యూఆర్ కోడ్ ఇస్తే ఫోన్పే నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పేమెంట్ చేయాలి. దాని ప్రింట్అవుట్ అనేది పెట్టాలి మనం ఒరిజినల్. అలాగే హాస్టల్ అడ్మిషన్ ఫామ్ ఇస్తారు. హాస్టల్ అడ్మిషన్ ఫామ్ మనం ఫిల్ చేసి సో డబ్బులు కట్టేసి అక్కడ మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు నార్మల్గా ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఎస్ఎస్సి జిరాక్స్, 10th మెమో జిరాక్స్, అలాగే సిపిఈ గేట్ 2024 అడ్మిట్ కార్డ్ జిరాక్స్, అడ్మిటెడ్ స్లిప్ టీయూ జిరాక్స్ అంటే అలాట్మెంట్ ఆర్డర్, మనం జాయిన్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు కదా, సో అలాంటివి. అట్లాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టాలి, క్యాస్ట్ పెట్టాలి, ఇన్కమ్ పెట్టాలి. ఇవన్నీ జిరాక్స్లను పెట్టారు. ఓకేనా, అన్ని జిరాక్స్లు వేయాలి. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ డిజబిలిటీ 40% అండ్ అబోవ్. సో డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంత మొత్తం అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా డిజబిలిటీ ఉంటే మీరు ఆఫ్లైన్లో వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. పిహెచ్ సర్టిఫికేట్ అంటే ఫిజికల్లీ డిజబుల్డ్ ఉన్న వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే మెస్ డిపాజిట్ 8,000, 9,000 అయితే ఉండదు. జస్ట్ ఒక 200, 500 రూపీస్ అంతే ఉంటుంది, అంతకు మించి ఏముండదు. నెక్స్ట్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ జిరాక్స్ కాపీస్ 3. సో ఇది ఇక్కడ చూడండి, ఇది ఒక్కొక్క యూనివర్సిటీస్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్ని యూనివర్సిటీకి సేమ్ ఉండదు. సో ఇది సెకండ్ ఇయర్ వాళ్ళది, ఇది మనకు సంబంధం లేదు. ఇది సెకండ్ ఇయర్ వాళ్ళది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చూడండి, ఒక్కొక్క యూనివర్సిటీకి సెపరేట్ ఉంటుంది. ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, కానీ కొంచెం ఒక 1,000, 2,000 అటు ఇటు ఉంటుంది. ఇక్కడ ఓసీలు, నాన్ స్కాలర్షిప్స్ హోల్డర్స్ అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు, నేను చెప్పిన కదా ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్షిప్ రాని వాళ్ళు 10,000 కట్టాలి. స్కాలర్షిప్ రాని వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్. ఓబీసీలు 9,000 కట్టాలి. ఎస్సీ ఎస్టీ 8,000 కట్టాలి. ఇక్కడ చూడండి, ఓసీ అండ్ నాన్ స్కాలర్షిప్ హోల్డర్ 18,000 కట్టాలి. అంటే 18,000 రూపీస్ తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు పెట్టిర్రు. 18,000 రూపీస్ నువ్వు అలా కట్టి రిసిప్ట్ అక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ స్కాలర్షిప్ హోల్డర్స్ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో, లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 పెట్టండి ఫస్ట్ ఇయర్స్కి. అంటే 10,000 రూపీస్ నువ్వు కట్టి డిపాజిట్ కట్టి జాయిన్ కావాలి. సో ఇట్లా పెట్టండి, 10,000 కట్టి జాయిన్ అయితే సరిపోతుంది. ఓకేనా, మళ్ళీ 1 ఇయర్ అయిపోయేంత వరకు నీకు ఏముండదు. మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఒక 10,000 కడితే అయిపోద్ది. రిమైనింగ్ అమౌంట్ పర్ మంత్ 1,500 గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇది టీయూది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఎట్లుందంటే 18,000 ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి 10,000 ఉంటుంది. 9,000 ఏమో ఓబీసీకి ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి ఏమో 8,000 ఉంటుంది. 8,000, 9,000, 10,000. సో కొన్ని యూనివర్సిటీలలో 5,000, కొన్ని యూనివర్సిటీలలో 7,000, కొన్ని యూనివర్సిటీలో 8,000 ఇట్నే ఉంటుంది డిపాజిట్ అనేది. సో స్టార్టింగ్ ఈ అమౌంట్ మనం డిపాజిట్ చేస్తాం కదా ఫస్ట్ ఇయర్లో, ఈ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాతనే మనం కాలేజీలో సర్టిఫికెట్లన్నీ, హాస్టల్లో సర్టిఫికెట్లన్నీ ఇచ్చి హాస్టల్లో సబ్మిట్ చేస్తాం. సో మనం కట్టిన ఈ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో ఇవన్నీ అందరు స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చిన డబ్బు నుంచి మెస్ అనేది స్టార్ట్ చేస్తారు. హాస్టల్ ఓపెన్ చేసి మెస్ స్టార్ట్ చేస్తారు. సో మనం ఇచ్చిన డబ్బులతోటే, మనం ఇచ్చిన డిపాజిట్ ఏదైతే 10,000 ఇస్తామో, 9,000, 8,000 ఇస్తామో ఆ డిపాజిట్ తోటి మెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఇస్తుంది, స్కాలర్షిప్ ఇస్తుంది, మనకి పర్ మంత్ 1,500 ఇస్తుంది. కానీ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది అంటే, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒకటేసారి శాంక్షన్ చేస్తుంది. మొత్తం 10 మంత్స్ ఉంటే 10 మంత్స్కి 15,000 రూపీస్ ఇయర్ ఎండ్ వరకు ఇస్తుంది. ఒకటేసారి శాంక్షన్ చేస్తుంది, అమౌంట్ రిలీజ్ చేస్తుంది. అప్పటి వరకు మెస్ నడవాలి అంటే మెస్ ఎట్లా మరి?
అందుకోసమే మన దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకుంటారు స్టార్టింగ్, తీసుకొని మెస్ స్టార్ట్ చేస్తారు. ఆ డబ్బులతోటి కూరగాయలు తీసుకొస్తారు, రైస్ తీసుకొస్తారు, అవన్నీ తీసుకొచ్చి మనకు మెస్ అనేది కంటిన్యూ చేస్తారు. గవర్నమెంట్ నుంచి రిలీజ్ కానీ టైం పడుతుంది. ఎవ్రీ మంత్ 1500 రిలీజ్ అవుతాయి గవర్నమెంట్ నుంచి. వాళ్ళు ఎవ్రీ మంత్ ఎగ్జాక్ట్ ఇయ్యరు, ఒకటేసారి ఒక 5 monthsకి కల్పిస్తారు, లేదంటే ఒకటేసారి 10 monthsకి కల్పిస్తారు. గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఆ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ మంత్ 1500 లేట్ వస్తాయి కాబట్టి ఇస్తుంది, కానీ లేట్ ఇస్తుంది. ఇయర్ ఎండ్ వరకు ఇస్తుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయే వరకు మీకు 10 నెలలు ఉంటే 15,000 ప్రతి పర్సన్కి రిలీజ్ చేస్తుంది. అప్పటి వరకు మెస్ నడవాలి అంటే మనం ఇచ్చిన ఈ డిపాజిట్ తోటి స్టార్ట్ చేస్తారు. ఇది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించింది. 10,000 కట్టాలి. SC ST BC అందరికీ సేమ్ ఉంది. ఇక్కడ చూడండి, పిహెచ్కి ఏం లేదు, నిల్ అని ఉంది. చూడండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నిల్ ఉంది, అంటే జీరో, కట్టాల్సిన అవసరం లేదు. ఎబోవ్ 40% డిజబిలిటీ. మీకు ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉంటుందో అది చూపిస్తే ఏ యూనివర్సిటీకి అయినా మీకు డబ్బులు ఉండదు. ఒక 200 రూపీస్ ఏమో అడుగుతారు, లేదంటే జీరో ఫీజు ఉంటుంది. ఓకేనా. మిగిలిన వాళ్ళు SC ST BCలు అయితే ఒక 10,000 అయితే దగ్గర పెట్టుకోండి, సేఫ్టీ పర్పస్. 8,000 లేదంటే 9,000 కట్టమంటారు. వీళ్ళైతే TU వాళ్ళు 10K అడుగుతున్నారు. వేరే యూనివర్సిటీ వాళ్ళు ఒక్కొక్కలాగా. అందుకే ఒక 10,000 సేఫ్ సైడ్ పెట్టుకుంటే హాస్టల్ ఓపెన్ అయినప్పుడు మనము OU వాళ్ళు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, ఆన్లైన్లోనే 10,000 కడతారు. KU TU వేరే యూనివర్సిటీ వాళ్ళు ఆఫ్లైన్లో కాలేజీకి వెళ్ళి, యూనివర్సిటీకి వెళ్ళి మనం అక్కడ పేమెంట్ చేసుకోవాలి. యూనివర్సిటీకి అక్కడనే ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు అట్టి కట్టేసి మన ఆన్నే ఇచ్చేస్తే మనకి హాస్టల్ అడ్మిషన్ అనేది ఇదంతా సబ్మిట్ చేసిన తర్వాత, ఈ డిపాజిట్ సబ్మిట్ చేసి జిరాక్స్లను సబ్మిట్ చేసినాక 1 week 10 daysలో లగేజ్ తీసుకొని రమ్మంటారు మనకి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, రెంట్ అమౌంట్ 200 రూపీస్ అని సంథింగ్ పెట్టారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో దోస్ క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ స్కాలర్షిప్, అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు, OC వాళ్ళు కానీ నాన్ లోకల్స్ వాళ్ళు కానీ, సో వీళ్ళు ఏంటంటే షుడ్ పే ద హాస్టల్ మెస్ ఛార్జెస్ ఎవ్రీ మంత్ వితౌట్ ఫెయిల్. సో TUలో అట్లా ఎవ్రీ మంత్ ఎంతైతే బిల్ వస్తుందో అది పే చేయాలి. ఎవ్రీ మంత్ అంటే మంత్కి అడగరు మనల్ని. సో నెలకు ఒకసారి కట్టడం ఉండదు. 1 year మొత్తం అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, సో మెస్ బిల్ అనేది ఎంత వచ్చింది స్టార్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20K వచ్చింది అనుకో. సో ఈ 20Kలో ఫస్ట్ నువ్వు డిపాజిట్ చేసింది 10,000 కదా. సో 10,000 18,000 డిపాజిట్ చేసింది మైనస్ చేసి, సో మిగిలినట్టు కట్టమంటారు. స్కాలర్షిప్ రాని వాళ్ళకి అది మనకు సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద హాస్టల్ TU అని పెట్టిండు, స్టాంప్ వేసి సైన్ పెట్టిండు. సో తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించింది. సో మిగిలిన ఏ యూనివర్సిటీ అయినా ఇంతే ఉంటుంది. ఓకేనా. సో అమౌంట్ అయితే ఒక 10,000 సేఫ్ సైడ్ పెట్టుకోండి. 8,000 9,000 10,000 ఈ లెవెల్లోనే కట్టుడు ఉంటుంది. ఓకేనా. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. సో OUకి అయితే SC ST 8,000, OBC 9,000, OCలు స్కాలర్షిప్ రాని వాళ్ళు నాన్ లోకల్స్ 10,000 కట్టాలి. సో ఇది TUకి సంబంధించింది. ఇంకేదైనా యూనివర్సిటీ OU కానీ లేదంటే KU కానీ MGU కానీ హాస్టల్కి సంబంధించి ఏదైనా ఇలాంటి నోటీస్ రిలీజ్ చేస్తే సో నాకు సెండ్ చేయండి. ఎవరైనా యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళు సెండ్ చేస్తే నేను యూట్యూబ్లో పెడతా, లేదంటే నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకంటే ముందు నేనే యూట్యూబ్లో పెడతా. ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ నుంచి అయితే ఇది వచ్చింది, ఇది అక్కడ స్టిక్ చేసాను అన్నట్టు పేపరు, అందుకోసమని ఇది చెప్తున్నా. సో హెల్ప్ అవుతుందని. ఇంకా స్టార్ట్ కాలేదు అప్లికేషన్ అయితే, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ కాలేదు. 2024 to 25 ఇంకా స్టార్ట్ కాలేదు, ఆఫ్టర్ దసరా. సో ఆఫ్టర్ దసరానే స్టార్ట్ అవుతుంది. జస్ట్ అక్కడ పెట్టిరు అంతే. ఇంకా అప్లికేషన్లు అయితే హాస్టల్ అప్లికేషన్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం పడుతుంది. దసరా తర్వాతనే స్టార్ట్ అవుతాయి. ఏ యూనివర్సిటీ అయినా కొంచెం వెయిట్ అయితే చేయండి. ఓకేనా.